5 ఏళ్ల పాటు రైతులను మోసం చేసి దగా చేసి నేడు జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతున్నాడు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి రైతులు నడ్డి విరిచి ఎలా వ్యవహరించాడో చూసాం. ధాన్యం సేకరణ కానీ ఏదైనా కానివ్వండి, సేకరణ చేసిన తర్వాత డబ్బులు ఇచ్చిన పాపన పోలా 5 నెలలు 6 నెలలు 7 నెలలు తిప్పి వాళ్ళని మానసికంగా వేధించి కమిషన్ల దండుకుని ఇచ్చాడు డబ్బులు. ఆ పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలో డైరెక్ట్గా డబ్బులు వేస్తుంది. ఎక్కడా రూపాయి అవినీతి జరగకుండా ఆ రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం తీసుకున్న చర్యలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ప్రశంసిస్తున్నారు. ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కపట నాటకాలు కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడనేది గత 5 ఏళ్ల రైతులందరూ చూశారు. ముఖం మీద వెళ్ళమని చెప్పలేక చెప్పిన సోది విని తిట్టుకుంటూ వెళ్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు రైతులకు కన్నీటిని మిగిల్చాయి. వేలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి తోటలు నేల కూలాయి. రైతులు ఆందోళన చెందుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం రైతుకు భరోసాగా నిలబడింది. బాధిత రైతును ఆదుకోవడం చూసి ఓర్వలేని జగన్ రెడ్డి మరో సరికొత్త నాటకానికి తెరలేపాడు. గత 5 ఏళ్లు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. పరిహారం అందక రోడ్డున పడ్డ రైతులు, ఆత్మహత్యలకు పాల్పడ్డ అభాగ్యులు ఎందరో ఉన్నారు. పంట పండితే తన వల్లలేని డప్పాలు కొట్టుకున్న జగన్ నష్టం వస్తే బాధిత రైతులకు కనీసం సాయం అందించకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందంటూ మాట్లాడటం విడ్డూరం. నాడు రైతులను దగా చేసి నేడు అనంతపురం చేరుకుని రైతులను పరామర్శించడం జగన్ దగాకోరు రాజకీయానికి నిదర్శనం. అధికారంలోకి వచ్చే ముందు మడమ తెప్పనంటూ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేకుండా మాయ చేసిన మహామాయిగాడు జగన్. ఆపదలో ఉన్నప్పుడే మిత్రుడెవరో శత్రువు ఎవరో తెలుస్తుంది అన్నట్లుగా జగన్ రెడ్డి అసలైన వైఖరి ఇప్పుడు బయటపడుతోంది. కేవలం మాటలకే పరిమితమైన రైతు భరోసా నాడు పంట నష్టం వచ్చి రైతును ఏడిపిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం ఆ కష్టకాలంలో రైతులు పట్టించుకోలేదు. ఇప్పుడు నీతి సూత్రాలు వల్లెవేస్తున్నాడు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో ప్రతి రైతు కుటుంబానికి 12,500 ఇస్తారని మోసం చేశాడు. రాష్ట్రం నిధుల నుంచి 7,500 మాత్రమే 3 దఫాలుగా ఇస్తూ కేంద్రం ఇచ్చే 6,000 కూడా కలుపుకుని 13,500 తామే ఇస్తున్నట్లుగా అబద్ధాలు ప్రచారం చేసి రైతులను దగా చేశాడు. దీంతో ప్రతి రైతు ఏడాదికి 6,000, 5 ఏళ్లలో 30,000 నష్టపోయారు. గత 5 ఏళ్లలో వ్యవసాయాన్ని రైతును మోసం చేస్తూ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని పతనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఋషికొండ ప్యాలెస్ లాంటి భవంతులు నిర్మించుకుని విలాసవంతమైన జీవనం కోసం కోట్లు ఖర్చు పెట్టాడు. రైతును మాత్రం నట్టెట్ట ముంచాడు. కూటమి ప్రభుత్వం వచ్చే మే నెల నుండి అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తూ అర్హులైన రైతులకు 20,000 అందించి రైతుకు దన్నుగా నిలబడబోతోంది. అరటి రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా జగన్ రెడ్డి? పులివెందులలో అరటి రైతులు ఉన్నారని జగన్ రెడ్డికి ఇప్పుడు గుర్తొచ్చారా? గిట్టుబాటు ధర లేక గత 5 ఏళ్లలో అరటి రైతులు నష్టపోయినా జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లభించక పండించిన పంటను పులివెందులలో పశువుల దాణా కోసం ఉపయోగించిన ఘటనలు జగన్ రెడ్డి మర్చిపోయినా రైతులు మర్చిపోలేదు. జగన్ హయాంలో అరటి రైతులను ఆదుకోవడానికి ₹1 కూడా వెదల్చలేదు. ప్రభుత్వ కార్యాలయాలకు 3,000 కోట్లతో వైసీపీ రంగులు వేయడంపై చూపించిన శ్రద్ధలో 1 వంతు కూడా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చూపని కర్కోటకుడు జగన్ రెడ్డి. పులివెందులలో రైతుల పరామర్శకు వెళ్లిన జగన్ రెడ్డి మీకు ఇన్పుట్ సబ్సిడీ పెంచాలా లేక బీమా ఇవ్వాలా అని మాట్లాడడం, వెంటనే అక్కడ ఉన్న వ్యవసాయాధికారిని గతంలో ఉన్న 25,000 ఇన్పుట్ సబ్సిడీని ఇప్పుడు 35,000కు పెంచారనగానే జగన్ రెడ్డికి నోటి మాట రాలేదు. అసలు ఏం మాట్లాడాలో, వారికి ఏం సహాయం కావాలో అనే కనీస అవగాహన లేని వ్యక్తి జనంలోకి వచ్చి పిట్టల దొర వేషాలు, కపట నాటకాలతో రైతులను మరోసారి మోసం చేయడానికి కాదా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హెక్టార్కు ఇన్పుట్ సబ్సిడీని 25,000 నుంచి 35,000కు అందించిన విషయం జగన్ రెడ్డికి కనిపించలేదా? ఎప్పుడు ప్యాలెస్లో ఉండే వ్యక్తికి ఏం తెలుస్తుంది రైతు పడే కష్టం? ఇన్పుట్ సబ్సిడీలో కూడా మోసం. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన ప్రకృతి వైపరీత్యాల వల్ల వేల ఎకరాల్లో భారీగా పంట నష్టం జరిగింది. రైతులను ఆదుకోవడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నాడు కనీసం పొలం దగ్గరకు కూడా వెళ్లకుండా, చొక్కా నలగకుండా, మట్టి అంటకుండా తూతూ మంత్రం వేశాడు. అది కూడా విపత్తు వచ్చిన 3 రోజుల తర్వాత. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల ఎకరాల్లో 10,000 కోట్ల విలువైన పంటలు దెబ్బతింటే
కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ ఎన్డీఆర్ఎఫ్ ప్రమాణాలకు అతీతంగా ఉదారంగా మానవతా దృక్పథంతో వరి ధాన్యం, అరటి, చెరకు, కొబ్బరి పంటలకు గత టీడీపీ ప్రభుత్వంలో పరిహారం పెంచి ఇచ్చారు. ఇన్పుట్ సబ్సిడీ కింద చంద్రన్న ప్రభుత్వం 5 ఏళ్లలో 3,759 కోట్లు చెల్లించగా జగన్ రెడ్డి కేవలం 2,000 కోట్లు మాత్రమే చెల్లించి రైతును మోసం చేశాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిహారం అందించి రైతులకు అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాలతో జరిగిన పంట నష్ట వివరాలను సేకరిస్తున్నారు. అంతేకాక అరటి రైతులకు హెక్టార్కు 35,000 మేర ఇన్పుట్ సబ్సిడీ అందజేయడంతో పాటు మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టార్కు 75,000 అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే మొత్తం 1,10,000 వరకు ప్రభుత్వం నుంచి సాయం అందుతోంది. ఇన్సూరెన్స్ ఉంటే వారికి అదనంగా చెల్లింపులు ఉంటాయి. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలో ఎన్యూమరేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకు అండగా నిలబడుతుంది. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆందోళన చెందవద్దని కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. రైతే రాజు, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని ఆలోచించే దార్శనికుడు సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు మంచి రోజులు వస్తాయని ఆశిద్దాం. 2014-2019 మధ్యలో ఇన్పుట్ సబ్సిడీ 3,759 కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వం ఇవ్వగా తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో కేవలం 2,000 కోట్లు మాత్రం చెల్లించి రైతుని ఎలా దగా చేశాడో తెలుస్తుంది, అర్థమవుతుంది, తెలుసుకున్నాం. అది రైతుకు జగన్మోహన్ రెడ్డి పొడిచిన వెన్నుపోటు. ఇంకా తగుదనమ్మా అంటూ వచ్చి నీతి లేని సిగ్గుమాలిన మాటలు వల్లవేయటం ఆయనకు సిగ్గుచేటు.